గురుగారు ఆత్మ నమస్కారం అండి. ఆత్మ నమస్కారం గురుజీ. శుభం. ఆత్మ నమస్కారం గురుగారు, అందరికీ ఆత్మ నమస్కారం. మనకి యోగామృతం కొద్దిగా ఉంది, ఇవాళ రేపటితో అయిపోవచ్చు అనుకుంటున్నాను. ఇవాళ వినండి, యోగి యొక్క ఆనందమే అఖండానందం. అది అఖండం అంటే ఏమిటి? ఖండత్వం లేదు, అంటే ఇప్పుడు ఆనందంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంది. అది ఆనంద స్థితిని ఎవరు పొందగలరంటే యోగికి ఒక్కరికే సాధ్యం అని చెప్పారు. జగత్తులో స్త్రీ పురుషుల సంయోగము చేత కలుగు సుఖము యొక్క సుఖము నిమిషము గల్దిగా ఉండదు. అది ఎంతసేపు ఉంటుందండి స్త్రీ పురుషుల తాలూకా కలయికలో వచ్చే సుఖం? మ్యాటర్ ఆఫ్ 1 minute. ఈ నిమిషకాలపు సుఖము స్త్రీ పురుష సంయోగ కాలమున తనలో గల, అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు ఈ ఆనందం కలిగింది ఎవరికైనా తెలిసినా? పెళ్లికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తామో తెలిసినా? 2 కారణాలు, అది మీకు తెలిసి ఉంటుంది. సృష్టి కార్యం, అంటే తనను పోయిన ఒక జీవిని ఉత్పత్తి చేయడానికి అది పనికొస్తుంది. అదంతా ఒక సైన్స్. ఈ నిమిషకాలపు సుఖము స్త్రీ పురుష సంయోగ కాలమున తనలో గల జీవశక్తి తన లోపల నుండి క్రిందికిని పైకిని ఏకగతిగా నుండి సుషుమ్నాముఖమున గల రంధ్రమునకు బయట కలిగటం వలన అట్టి క్షణికముగు స్త్రీ పురుష సంభోగ సుఖము కలుగుతున్నది. అంటే ఊర్ధ్వానికి కాకుండా అధోభాగంలో ఆ 2 కలుస్తున్నాయి. అది కలిగేవాడిని అక్కడ బ్రహ్మనాడి ముఖేరంధ్రే తురియ స్థితిలో కలిగాలి, కానీ అదో భాగంలో కలుస్తున్నది ఆ 2. అంటే అప్పుడు ఏమవుతుందంటే తనలో గల జీవశక్తి ఏక గదిని వెళ్ళి, ఎవరికి వారిదే సుఖం, స్త్రీకి స్త్రీకే, పురుషుడికి పురుషుడికే, తనలో ఉండే భూమధ్యములో కలుస్తుంది. ఇది ఎవరికి ప్రపంచానికి అర్థం తెలియదు. సుఖం అనేది ఎవరి సుఖం వారిదే, ఎవరి ఆనందం వారిదే. కానీ మనం పక్క వ్యక్తి కారణం అనే భావనలో ఉన్నాం, అన్నిట్లోనే అంతే. అలా మామిడి పండు తిన్నా రుచిగా ఉంది, ఆనందం అనేది నీ మనసులో నీకు కలగాలి. అలాగే ఈ విషయంలో కూడా ఏ వ్యక్తిలో ఉండేటువంటి జీవశక్తి ఆ కుండలి ద్వారా వెళ్ళి మీద టచ్ అయ్యి అక్కడ నుండి సుఖంతో ఏకమై టక్కున కింద పడిపోతుంది. ఆ టచ్ అయిన కాలంలోని వీడికి బాహ్య స్పృహ ఉండదు, అదే ఆనందం. అందుకోసమే మరి బ్రహ్మానందం మార్గం తెలియదు కదా వాడికి, ఆ సుఖం కోసమే పట్లాడుతుంటాడు జీవిత పర్యంతం కూడా. ఇది మనం రోజు చేసే పని. కానీ ఏమైంది, మన విలువైనటువంటి శుక్రము అనేటువంటి ఆ వెలుగనే సంపదను తానే దొంగలించుకుంటున్నాడు. ఆ పక్కకు చేస్తున్నాడు, అక్కడ మీదకి వెళ్తున్నాడు జీవుడు.
బ్రహ్మజంలోకి టక్కున కింద పడిపోతున్నాడు. ఆ వెళ్ళి దాంతో కలిసే సమయమే ఆనందం. ఇప్పుడు యోగం ద్వారా ఏం చేస్తున్నాం? సాధన ద్వారా మనం పెర్మనెంట్ గా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 72,000 నాళ్ళు శుద్ధై సుషుమ్నా మార్గం ద్వారా ఆ బ్రహ్మజ్యోతిలోకి చేస్తున్నాం. దాని కృషి. ఆ కృషి చేయడంలో ఏమైంది? మీకు విధానికి అనేక మార్గాలు బ్రహ్మ విద్య మీకు చెప్తున్నాం. అప్పుడు సుషుమ్నా మార్గం వెళ్ళినప్పుడు ఆ చోటు ఉండేటువంటి ఆ రంధ్రం బ్రహ్మనారీ ముఖేరంధ్రే అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయి ఆ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయి పెర్మనెంట్గా దాంతో ఐక్యమైపోతుంది. అది శాశ్వతమైన ఆనందం. మరి కిందకి రాదు. అంటే ఊర్ధ్వాన్ని కలిస్తే మోక్షం, అధోగతి కలిస్తే సృష్టి, మాయ అదనమాట. ఇప్పుడు ఊర్ధ్వగతికి వెళ్ళడానికి మన ప్రయత్నం అవసరం, అధోగతికి ప్రయత్నం అక్కర్లే. ఇది ఈ ఆనందమేమని అన్నిటికంటే ఉత్తమమైన ఆనందము స్త్రీ పురుష సంయోగం. అంటే స్త్రీ అంటే ఏమిటి? అక్కడ చంచలత్వంతో కూడింది. పురుషుడు అంటే ఎవరు? చంచలత్వం అంటే ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చిన మనసు. ఆ మనసు బయటకు రాకుండా లోపల ఉండాలి. దానికే మీరు కృషి చేయమంటున్నాం. చంచలమైన మనసుని స్థిరం చేయడమే యోగం కదా. అభిరాన్ని బయటకు వెళ్దాం. అందుకే 16,000 మంది గోపికలు, 8 మంది పట్టమహిషులు ఉన్న కృష్ణ పరమాత్ముడు అస్ఖలిత బ్రహ్మచారి. అస్ఖలితం అంటే ఏంటి? మనసు కదలదు. అదే సున్నాముఖము గల రంధ్రమునకు బయట కలియుట వలన అట్టి క్షణికమగు స్త్రీ పురుష సంభోగ సుఖము కలుగుతుంది. కానీ జీవశక్తి వెంటనే క్షణములోనే క్రిందికి వచ్చుడిచే ఈ కలయిక అతి స్వల్పకాలం మాత్రమే ఉండి స్వల్ప సుఖం ఇస్తుంది. ఆ క్షణకాలము ఏకమాత్రముకు బాహ్య ప్రజ్ఞ కానీ ఏ విధము సంకల్పము కానీ తన దేహస్మృతి కానీ ఎదియూ ఉండదు. కనుక ఈ జీవశక్తియకు స్త్రీ సుషుమ్నానందంలో ప్రవేశించి అచటనే ఉండగలిగిన సదా సముద్రం వంటి అపారము ఆనందము సంభవించగలుగును. ఎప్పుడు కూడా బ్రహ్మనాడి ముఖేరంగం లోపల వెళ్ళి ఈ జీవశక్తి అక్కడే ఉందనుకో, అదే నీ ఒంటిలో ఉండేటువంటి ప్రాణం ఉంది కదా, మొత్తం అన్ని చోట్ల వ్యాపించింది. అది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అందుకే ప్రాణాయామం. శక్తి అంటే ప్రాణమే శక్తి. ఆ ప్రాణమే మనోరూపంలో మనం ఖర్చు పెట్టేస్తున్నాం బయట. కొంత ఈ విధంగా అంటే ఇవన్నీ ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం చెప్పగలరా? మన తాలూకా ఏదైతే విలువైనటువంటి మానసిక శక్తి ఉందో అది ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే సుఖం కోసమని ఖర్చు పెడుతున్నాం. అదే మాయలో పడ్డాం. ఇల్లు కొన్నాం, మేళ్ళు కొన్నాం, డబ్బు కొన్నాం, సుఖం కొన్నాం. ఇది ఎంత చెప్పినా అర్థం కాదు మనకు కూడా. ఇదే కదా. కానీ నీ తాలూకా సంపద పోతున్నారు. విలువైనటువంటి ఆ జీవశక్తి పోగానే రోగాలు, రొచ్చులు, నానా బాధలు, ఇబ్బందులు, చికాకులు అన్నీ నీకు వచ్చి పడుతున్నాయి. ఇన్ని వచ్చినా ఇన్ని అనుభవిస్తున్నాడు. హాస్పిటల్ పెరుగుతున్నాయి, మానసిక అశాంతి వల్ల యుద్ధాలు వస్తున్నాయి. కానీ ఎందుకు ఇవన్నీ ఇలా కలుగుతున్నాయి? దీనికి మూల కారణం ఏమిటి అని తెలుసుకునే జ్ఞానం ఎవరికి అక్కర్లే. ఎవరికి కూడా అక్కర్లే. ఎవరో కావలసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అంచేత మనం బ్రహ్మ విద్య దీనికి ఇదే ఒక యజ్ఞం చేయండి, ఒక పూజ పెట్టండి, చెయ్యండి. మనం అప్పుడు శ్రీలంక ప్రదేశం పెట్టాము. జనం వచ్చి పడిపోతారు చుట్టాల పక్కన. అదే యోగం గురించి ఒక క్లాస్ చెప్తామంటే ఉన్నవాళ్ళైనా టైంకి రాలేరు. ఎందుకంటే అలాగొచ్చింది ప్రపంచం. దీని విలువ తెలుసుకున్న వాళ్ళు దానికి గీతలో చెప్పాడు. సహస్రాణ మనుష్యేషు కచ్చిద్దపి ఇతతి సిద్ధయే యథామపి సిద్ధానాం కచ్చిన్మాం
వ్యక్తిత్వం హాని. వేల కొద్ది మనుషుల్లో ఎవరో ఒకటి దాని ఎందుకు ఆసక్తి కలుగుతారు. అలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఒకరు చేస్తారు. ఇదేంటండి ఎవడో భయం ఒంటికి వెళ్తాము అని మీరు అనుకోకర్లే. ఇప్పుడు మా గురువు గారికి ఇప్పుడు పాయింట్ చెప్తాను. ఒకప్పుడు మానవుని యొక్క మేధాశక్తి అంటే ఉండేది కొద్దిమంది, ఇప్పుడు అందరికీ ఎక్కువైంది ఇంటలెక్ట్ పవర్. ఆ ఇంటలెక్ట్ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ చెప్పిన సబ్జెక్ట్ అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీ అందరూ వస్తున్నారంటే అర్థం ఏమిటి? ఈ చెప్పిన సబ్జెక్ట్లో ఉండేటువంటి సత్యం అర్థం చేసుకుంటున్నారు, మీరు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారు మీరు. అంచేత ముందుకు వెళ్ళడమే నాకు కావాలా. మీ అందరూ కూడా ముందుకు వెళ్ళినప్పుడు పరిపూర్ణత్వం ఈ జన్మలో పొందారో మీ అందరూ మంచిది. లేదనుకోండి ఈ ఆయుష్ చెప్పలేము, నెక్స్ట్ జన్మలో పొందుతాం. కానీ నీ వంతు ఎప్పుడూ కూడా అంతర్ముఖమే అంతర్ముఖమే. అంతర్ముఖం పశ్యామి, అది బహిర్ముఖం దృష్టిజాలం. మ్యాటర్ని చూడకు. మ్యాటర్ని ఎలా చూడాలి? మ్యాటర్ కూడా వినబడుతున్నదండి అందరికీ. మ్యాటర్ కూడా వెలుగే అనే భావం తెచ్చుకో. భావశుద్ధి కావాలి నీకు. ఆ భావంతో చూడు. నీకు ఇంటికి వెళ్ళగానే కాఫీ ఇచ్చింది మీ ఆవిడ అనుకో, ఎవరిచ్చారు? ఆ భగవంతుడే ఆ రూపంలో నీకు సేవ చేయడానికి ఇచ్చారు. ఓ గోమాత పాలు ఇచ్చింది, ఎవరు? భగవంతుడే గోమాత రూపంలో నీకు ఎంత పాలు ఇచ్చాడు నీ ఆరోగ్యానికి. పాలు, పెరుగు, నెయ్యి. అంతే కదండి, గోమాతలో ఉంది ప్రాణమే కదా. ఒక చెట్టు పండు ఇచ్చింది, నువ్వు తిన్నావు, అది పండు తినేస్తున్నావు నువ్వు. కానీ పండు ఇచ్చింది ఎవరు? చెట్టు. చెట్టుని సృష్టించింది ఎవరు? ఆ పరమాత్ముడు. చెట్టుని సృష్టించింది ఎవరు? ఆ పరమాత్ముడు. అలాగా నువ్వు ఏ పని చేసినా కృతజ్ఞతతో చెయ్యి. మీరు ఏం లేదండి, కృతజ్ఞత అనేది నేర్చుకుంటూ చాలు. చెట్టుకి ఆ పండు తిన్నప్పుడు నమస్కారం, నీకు ఫస్ట్ తారీఖు జీతం వచ్చింది, ఆ డబ్బుకి నమస్కారం, భగవంతుడా ఈ రూపంలో ఇచ్చావు అనేటువంటి కృతజ్ఞతాభావం పెరగాలి మనకి. ఆ కృతజ్ఞతాభావము, శరణాగతి అది పెంచుకుంటే మీకు బ్రహ్మ విద్య సులభం అవుతుంది. అయితే ఏమిటి బ్రహ్మ విద్యలో లాభాలు కూడా మీకు నేను చెప్పాను. ఈ బ్రహ్మ విద్య వల్ల మీకు ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్యములు ఇవన్నీ ఒక సైన్స్. ఒక ముక్కలో చెప్తే అర్థం కాదు. మీకు అర్థమైందంటే అంతలోతుగా మీకు అవన్నీ కలుగుతాయని చెప్తున్నారు. ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం. నేను చెప్పింది కాదు, ఉపనిషత్తులు చెప్పాయి. నమ్మాలి కదా మనం. ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్యములు పొంది హాయిగా ఉండి తర్వాత శాశ్వతమైన ఆనందంలో మోక్షం పొందుతారు. ఇవి పొందొద్దని కాదు, తాత్కాలిక వాటి. ఇదంతా ఎలా ఉండాలి? నువ్వు ఇది నిజమనే భ్రాంతిలో పడిపోయి ఎర్నింగ్ 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 ఆ కొడుకు ఇచ్చేస్తే వాడు ఉంటుంది. ఎవరికి వాడి కర్మ అండి వాడికి. నువ్వు 100 కోట్లు వాడికి ఇచ్చినా వాడు అడుగు తినొచ్చు. లోకల్లో చూస్తున్నాం, సడన్గా కొడుకు యాక్సిడెంట్లో పోతున్నాడు. ఏమిటి ఇదంతా? నువ్వు నీ చేతులు నా చేతులు ఏది లేదు. నువ్వు నేను కీలు బొమ్మలం. నీ వంతు ఏంటంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుండనే ప్రకృతి దాని ఇష్టం. అతని తల నుంచి నమస్కారం పెట్టండి, అతను చూసుకుంటాడు నీకు ఏం చేయాలో. ఒకటి మటుకు నిజం, అతని పక్క వెళ్ళినప్పుడు ఏం జరిగినా మంచి చేస్తాడు. భగవంతుడే కదండి మనం వెళ్తున్నాం ఆ యాత్రలకి భగవంతుని పట్టుకోవడానికి. స్త్రీ అనగా శక్తి. ఇది సింధూర వర్ణం కలిగి ప్రకాశించడం. రక్తంలో ఉండేటువంటి ఎరుపు కాదు, అది స్త్రీ. అందువల్లనే స్త్రీ బీజము సింధూర వర్ణము కలిగినట్టు బట్టి అది రజస్సు అని చెప్పబడుతుంది. దాన్ని రజస్సు అంటాం. లోకములో శక్తి పూజకు కుంకుమార్చన ఆవశ్యకమైనదిగా భావించింది. కుంకుమార్చన చేస్తుంటాం మనం. దేంతోని? ఎరుపు కుంకుమతో. దానికి అది సింబల్.
అందుకోసం పురుషుడు రేతస్సు గలవాడు. ఆ అతస్సి చంద్రస్థానమున గలదనియు, అట్టి చంద్రస్థానము భూమధ్యమున గలదనియు శృతులు బోధించున్నవి. రజస్సు అనేది సూర్యస్థానం, భూమధ్యంలో చంద్రస్థానం ఉంది, అది శుక్లం. ఆ రెండు కలియాలి. ఆ కలియడానికి ఈ ప్రయత్నం, అది దైవ పూజ, అది దైవత్వం. దైవత్వం అంటే ఏంటంటే రెండు కలిస్తేనే నువ్వు దేవుడు అవుతావు. దేవుడు అవుతావు అంటే మళ్ళీ గాబరా పడకండి, అనంత శక్తివంతుడు అవుతావు. నీకు శక్తి లేక కదా వాడు మంచి బాగా బుద్ధి ఉందనుకోండి, వాడు కలెక్టర్ అవుతాడు, లేకపోతే పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు, మినిస్టర్ అవుతాడు. శక్తి లేని వాడు ఏమవుతాడు? ఈ కింద మీనిగలు జప్ చేసుకుంటాడు, అదే సూత్రవర్ణం, కాయ కష్టములు చేసుకుంటాడు. వాడు తెలివైన వాడు మంచి ఉద్యోగం చేసుకొని ధనం సంపాదించి లోకంలో ఉంటాడు. స్త్రీ రూపమై శక్తి రజస్సు హృదయాకాశమును గలదనియు, ఈ రజస్సు వాయువు శరీరం అన్నట వ్యాపించుంట వలనే సర్వేంద్రియములు శక్తి గలవే ప్రవర్తిస్తున్నది. అది ఈ రక్తం ద్వారా ఇదంతా కూడా శరీరం వల్ల సప్లై అవుతున్నది. అలాగే ఆ శక్తి కిందకు వచ్చి కదలి నాడుల ద్వారా వ్యాపిస్తున్నది. నాడుల్లో ఉండేది అది రక్తంలోకి వెళ్తుంది, అప్పుడు రక్తానికి శక్తి కలుగుతుంది. శక్తి అది వాయునా ప్రేరిత రజ, ఈ రజస్సును వాయు సహాయంతో, అది అంతటా ఉండేటువంటి రజస్సుని వాయు సహాయంతో భూమధ్యముల గల రేతస్సునందు చేర్చొచ్చే బిందువు ఏర్పడను. అది ఏం చేయాలి? మనం ఈ రజస్సును తీసుకొచ్చి భూమధ్యంలో ఉండే రేతస్సులో చేర్చాలి. అనగా చిదాకాశం చేర్చొచ్చే రజోరేతస్సులు ఏకమై ఊర్ధ్వపిండం ఏర్పడడం. మీద వెళ్తే ఊర్ధ్వపిండం, కిందకి వెళ్తే అధోపిండం, అదే సృష్టి. రేతస్సు ఊర్ధ్వముకు వెళ్ళి శుక్లమణి రేతస్సును జోడ్చే ఊర్ధ్వపిండం కలిగి సృష్టి లయము నందులని తెలుస్తుంది. సృష్టి లయం అంటే ఏంటి? ఊర్ధ్వపిండం సృష్టి లయం, కిందకి వెళ్ళడం సృష్టి. అది ఇందుకు శృతి ప్రమాణం చెప్తున్నారు. సింధూర వ్రాత సంకాసం రవిస్థానం స్థితం రజ, శశిస్థానం స్థితం శుక్లం, తయోరైక్యం సుదుర్లభం. అది ఇది యోగ చూడమన్యోపనిషత్తు. రవిస్థానమందు సింధూరముతో సమానము గలదనియు, శుక్రము శశిస్థానము ఉందనియు, ఆ రెండింటినీ ఐక్యమించుట కాడు అసాధ్యమనియు భావం. అది అన్నారు. ఎందుకు అసాధ్యము? మనం దేనికి అలవాటు పడిపోయాము? బయట సుఖాలకి. అందుకు అసాధ్యం అన్నారు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం అసాధ్యం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేడా? వాడు కష్టపడాలి. అది నువ్వు కష్టపడమని తెలుసు మహాత్ములు కూడా, అందుకు వార్నింగ్ ఇచ్చారు. అసాధ్యము అంటే మరి అసాధ్యం ఎలాగా కదండి, మాకెందుకు వచ్చింది, మేము ఇలాగే గెలుపుతామంటే దానికి ఎవరైనా చెప్పలేదు. ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. నీలో ఉండే రజస్సుని రేతస్సుని భూమధ్యములో ఉండే శుక్లంలో ఐక్యమైపోవాలి. ఇంకా మీరు సింపుల్గా చెప్పమంటారా? కదిలే మనసును కదలకుండా అయిపోవడమేనండి. అయితే ఈ చూడండి సబ్జెక్ట్ ఎలా తెచ్చారు. దానికి ఫిజికల్గా మన బాడీలో జరిగింది ఈ విధంగా చెప్తున్నారు. ఊర్ధ్వపిండము అధోపిండము, ఊర్ధ్వపిండము లయము, అధోపిండము సృష్టి. అంటే ఎన్ని కోణాల్లో గురువు గారు చెప్పుకొచ్చారు చూడండి ఈ రహస్యాలు. హృదయమందు సూర్యుడు, భూమధ్యమందు చంద్రుడు వసించి ఉండుదని పైదానం. అక్కడ ఉదిస్తానే దివాకర భూమధ్యేత వసే చంద్ర.
మండల బ్రాహ్మణోపనిషత్తులో ఒక శృతి చెప్తున్నారు. పరమాత్మ గగనే బిందు నిక్షిప్త్య శుద్ధ అద్వైతాచార్య సహజ మనస్క యోగ నిద్ర అఖండానంద వదానుస్తాయ జీవన్ముక్తో భవతి తత్ ఆనంద సముద్రమగ్ని యోగినో భవతి తదపక్షాయ ఇంద్రాదయ స్వల్పానంద ఏవ ప్రాప్తానంద పరమయోగి భవీతి ఉపనిషత్. మండల బ్రాహ్మణ పరమాత్మకైనమగు చిదాకాశమున బిందువును సాపి చూడ్చే అజ్ఞానము లేనివాడై శుద్ధాద్వైతుడై సహజముగా ఉండేది మనస్సు లేనివాడై యోగ నిద్రను పొంది అఖండానందము గలవాడై జీవన్ముక్తుడగును. చిదాకాశం తెలుసు కదా, భూమధ్యంలో ఉంది తురియం. అక్కడ బిందువు ఏర్పడాలి. బిందువు తర్వాత ఆ బిందువు కదలకూడదు. ఇంద్రాది దేవతల ఆనందము స్వల్పముగాను యోగుల ఆనందము సముద్రం వల్లే అఖండముగాను ఉండును. కనుక ఎన్ని విధముగా ఆలోచించినను యోగమే ముఖ్య సాధనము. యోగము వినా ముక్తి లేదు. అది నువ్వు ఎన్ని జన్మలెత్తు ఎప్పటికైనా సరే యోగము ద్వారానే నీ జీవుడు ఊర్ధ్వానికి వెళ్ళి మోక్షం పొందుతాడు. ఈ లోపల నువ్వు లేనిపోని గందరగోళాలు పడి మాయలో పడతావా? చూస్తున్నారు కదా, కాళ్ళు లేక చేతులు లేక రోగాలతో పాటుతో ఇంట్లో తగులు వీధిలో తగులు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీ యొక్క మనోచలనమే కారణము. సింపుల్ చెప్పేస్తున్నాం. మనోచలనాన్ని ఆపుకోవడానికి మీకు ధ్యానం చేయండి, యోగం చేయండి అంట. అది చేస్తే మీకు ఇవన్నీ ఈ శాస్త్రం వల్ల కూడా దానిలోనే ఉంది. ఇంత చెప్పిన శాస్త్రము సాధనలోనే ఉంది, మీ సాధనలోనే. అది వినబడుతున్నారా? వినప్పుడు చెప్పండి. వినబడుతుందండి. వెరీ గుడ్. దేహము 62ది చిల్లుల కొండ వంటిది. చిల్లులు అంటే కణాలు ఉండే కొండ లాంటిది. ఆత్మ స్వయముగా నిర్మలమైంది. మానవులు ఆత్మను అదే మనందరం కూడా అది స్వయం ఆత్మ మటుకు నిర్మలంగా ఉంది మనలోని. దాన్ని ఎందుకు మనం పొందలేకపోతున్నాము? నవ చిద్రానికాదయ సెవంతి గరికాయవ నైవ బ్రహ్మణ శుద్ధస్యాత్ పుమాం బ్రహ్మణ విందతి. ఇది యోగ వాష్టం. నవద్వారములతో కూడిన దేహము చిల్లులు పడిన కొంట వలె ఉండటం వల్ల, అర్థమైందా? నవరంధ్రాలు ఉన్నాయి కదా. జ్ఞానం ఈ రంధ్రముల ద్వారా బయటికి సరించి పూడ్చి పరబ్రహ్మము స్వయముగా పరిశుద్ధమైనను మానవుడు బ్రహ్మమును ఇరుంగి జాలకయుండును. అనగా ఈ స్థితిలో జీవుడు బ్రహ్మము ఇరుంగి జాలకయుండెనని భావము. అది ఆ బ్రహ్మజ్ఞానం కలగదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుందండి? మనసుకి ఏకాగ్రత కలగాలి. ఆ ఏకాగ్రత మనకి ముందు సంపాదించాలి. ఏకాగ్రత నీకు ఎప్పుడైతే ఉందో నీకు ఏ లోకంలో చదువు సంధ్యలు మంచి సైంటిస్టులు ఇవి బాగా అవుతావు. ఆ ఏకాగ్రతను దేనికి తీసుకెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్ ఏకాగ్రత. ఒక 5 స్టెప్ ఏది చెప్పండి ఎవరైనా ఒక ముక్కలో. యోగం గురుగారు. అబ్బా, యోగమే ఏకాగ్రత. ఏకాగ్రతగా పైన మెడిటేషన్. అది మెడిటేషన్ అనేది యోగం ద్వారా కలుగుతుంది. ఆ సాధన, దాని పేరేంటి? మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానం. అది అక్కడ మీరు తెలుసుకోవచ్చు. మనం కాన్సన్ట్రేషను మెడిటేషను. ముందు మనకి కాన్సన్ట్రేషన్ కలగాలి. కాన్సన్ట్రేట్ కలగడం అంటే అర్థం ఏమిటి? నీ మనస్సు కదలకుండా ఉండాలా. ఎంత చేసినా కాన్సన్ట్రేషన్ లోనే నీకు జ్ఞానం కలుగుతుంది. గురువుల యొక్క జ్ఞానం. గురుగారు ఇక్కడ మెడిటేషన్ అంటే శూన్యం కదండి.
మెడిటేషన్ అంటే శూన్యం అయిపోవటం మొత్తం కంప్లీట్ గా. అదే నెక్స్ట్ అది మెడిటేషన్ అనేది ఒక సాధన చేసుకుంటూ నీ మనసు ఏమని నిర్విషయం అయిపోవాలి. అది నెక్స్ట్ స్టెప్. అది అంటే ఇప్పుడు మీ అందరం చేస్తుంది ఏంటంటే మెడిటేషన్ తాలూకా సాధన. గుర్తుపెట్టుకోండి, సాధన చేస్తున్నాం అంటే మెడిటేషన్ అనే స్థితికి వెళ్ళడానికి ముందు కాన్సన్ట్రేషన్ అనేది నీకు కలగాలి. దానికి యోగం చేయాలి. ముందు కాన్సన్ట్రేషన్ వస్తుంది. కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని గురువుల దగ్గర వింటూ వింటూ మైండ్ ఏమని శూన్య స్థితికి తీసుకెళ్ళాలి. ఏ ఆలోచన లేని స్థితికి. అది ఒక స్టెప్. ఏ ఆలోచన లేకుండా నీ మైండ్ ఉండే స్థితి అంటే ఏమిటి? అక్కడ ఉద్దేశం నీ మనసు కదలకుండా ఉండాలి. లోపట అంటే లోపటే ఉండాలి, అంతర్ముఖంలోనే. అదే అన్నమాట మళ్ళీ స్టెప్స్ అది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏమైంది ఇక్కడ? నీ దేహము కుండలాగా కన్నాలతో ఉంది, అంచేత బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక వీటి ద్వారా బయటకు పోతున్నారు నీ జ్ఞానం. మీకు ఎన్నోసార్లు చెప్పాను. పరబ్రహ్మము స్వయముగా పరిశుద్ధమైనను మానవుడు బ్రహ్మమును ఎరుంగు జలకను. అటు స్థితిలో జీవుడు బ్రహ్మమును ఎరుంగు జలకం కనుక జ్ఞానము బాహ్య ప్రదేశమందు వ్యాపించకున్నట్టు చేటు కర్తవ్యము. ఇదే కదా మీకు చెప్పండి. ఈ జ్ఞానం ఎక్కడైపో? జ్ఞానం అంటే ఏమిటి? నీకు అర్థం కాలేదు. జ్ఞానం అంటే దైవమే. ఆ ఉన్న దైవాన్ని బయట చిల్లి పెంకుల కోసం ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఖర్చు పెట్టేసుకుంటున్నాం. అయితే మీరు అనొచ్చు, ఖర్చు పెట్టుకోకుండా ఎలాగండి? ఇంట్లో చికాకులు, లేదా ఉద్యోగాలు, లేదా బాధలు, డబ్బు లేదు ఇవన్నీ పెట్టాలి కదా అంటారు. తప్పన్నదాలో ఒక ముప్పు ఉంది. అది ఖర్చు అయిపోతున్న కొద్దీ నీకు బాధలు ఎక్కువైపోతాయి. నిన్ను కాపాడేది ఆ జ్ఞానమే. దానికి అంతర్ముఖంలో ఉండి ఒక రహస్యం అన్నమాట. ఇది బ్రహ్మ విద్య రహస్యం. అది మనకి ఈజీగా గురువు గారు చెప్పారు, మనకు అర్థమైపోయింది. నువ్వు అంతర్ముఖంలో ఉండి బాహ్యమైనటువంటి పనులు చేసుకో. గాబరా పడకు. వస్తున్న పెను ఆపద, కొండొచ్చి పడిపోతున్నామని మీరు అనిపిస్తుంది. ఏమి ఆ కొండ నేను చేయదు. నువ్వు అక్కడ నిలబడాల. అంటే ఎట్టి స్థితిలో కూడా నీ మనసు కదలకుండా నువ్వు బయట పనులు చేసే ఒక టెక్నాలజీ మనకి గురువులు ఇచ్చారు. అది బ్రహ్మ విద్య. అదే నేను మీకు చెప్తున్నాను. అది మీకు పట్టుబడిపోయింది అనుకోండి. అర్జునుడిలాగా అర్జునుడు పట్టుబడిపోయింది. యుద్ధం చేయని వాడు యుద్ధం చేశాడు. అయిపోయింది. మీ జన్మ ధన్యం. మీ జన్మ ధన్యం అయిపోయింది. దానికి ప్రయత్నం చేయమని నేను మీకు చెప్పడం. ఇంత బాధ ఉదయం సత్సంగంలో అనేక కోణాల్లో చెప్తున్నాం. గురువు గారి యోగామృతం అనే పుస్తకం ద్వారా మొత్తం మనకి అన్ని కోణాల్లోని యోగమే శరణ్యం అని చెప్పారు. ఇన్ని మనం చెప్పిన యోగం తప్పించి మిగతా చేస్తుంటాం. అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి ఇవన్నీ. అందుకే బ్రహ్మ విద్యకి గురువు యందు ఎవరికైతే అనంతమైన భక్తి విశ్వాసాలు ఉంటాయో, అంటే గురువు యందు భక్తి విశ్వాసాలు అంటే మరేం కాదు. అక్కడ గురువు చెప్పిన మాట వినాలి. విన్నట్టుగా ఉంటారు, కుక్క తోకలాగా మళ్ళీ ఇటు పారిపోతూ ఉంటారు. అలాగే అందరిలో చూస్తాం మేము. మళ్ళీ వాడితో వాడిదే. అది అయ్యే అనుభవంలో చెప్తున్నాడే, మంచి కోసం చెప్తున్నాడే, మళ్ళీ వేద ప్రమాణంగా చెప్తున్నాడే. మామూలుగా చెప్తే మీకు కోపం రావచ్చు, నోటికి వచ్చిన మాట చెప్తున్నాను. మీకు అంతా ప్రమాణం చెప్తున్నాను కదా. సందేహం ఉంటే అడగాలి. మీ ద్రోహం మీరు అడగండి. అది మన జ్ఞానమనుతే అని సుధీరుడి చేత మనస్సే జ్ఞానము. మనస్సులోనే జ్ఞానం ఉంది. ఇట్టి మనస్సు చరించు ఈ దేహములో నవద్వారముల ద్వారా బయటికి వ్యాపించే అట్టి మనస్సు బ్రహ్మ వస్తువు ఎరుక జాలదు. కదిలిపోయింది. ఈ అజ్ఞానము నీ మనసులోనే ఉంది, జ్ఞానము ఉంది. కానీ నువ్వు అట్రాక్ట్ అయ్యి దేనికైపోయావు? నువ్వు ఏమండి? మీరు అట్రాక్ట్ దేనికైపోయారు అంటే మన అందరం సుఖాలకి, మాయకి. అదే మాయ. వెరీ గుడ్. సుఖాలు, మాయకి, అజ్ఞానానికి. దానికోసం బయట పరిగెట్టి గెంటుతున్నాం. అజ్ఞానం ఇంకా ఏదైనా చెప్పచ్చు మీకు. వెరీ గుడ్. బాహ్య సుఖాలకి లేదా మాయకి దేనికైనా మీరు అట్రాక్ట్ అయిపోయారు. అందరూ
ఇప్పుడు ఎక్కడికి ఎంచుతున్నాం అయితే మనం? బయటికి ఎంచుతున్నాం. అర్థమైంది మీ అందరికీ? మనం గెంతడం ఎక్కడ? బయట. బయటికి దేని ద్వారా వచ్చాం? కుండ కణాలనే కదా శరీరంలో. ఈ పంచ జ్ఞానేంద్రం ద్వారా బయటకు వచ్చాం. ఎన్ని జన్మలు అయిందో అమ్మ ఆయన. దేనికోసం గెంచుతున్నాం చెప్పగలరా? బయట గెంచుతున్నామండి, ఉద్యోగం కోసం, డబ్బుల కోసం, మరి దేనికోసం గెంచుతున్నాం కదా అందరం. ఎందుకు గెంచుతున్నాం? దేనికోసం గెంచుతున్నాం చెప్పండి బయట? అవును, కరెక్టే. అక్కడ లౌకిక సుఖాల కోసం శక్తిని పోగొట్టుకుంటున్నాం గురుగారు. ఆనందం కోసం. నిజంగా నువ్వు ఆనందం పొందామనే బయటకు చూస్తున్నావు, కానీ నువ్వు పొందే ఆనందం పొందలేదు. నువ్వు భార్య గురించి కూడా చెప్పాను కదా, భార్యతో పొందేది కూడా తాత్కాలిక సుఖమే, కానీ అది కొంచెం బ్రహ్మానందానికి దగ్గరగా ఉంటుంది. అందుకు స్త్రీని వదలడపడును. అర్థమైందా? స్త్రీ ద్వారా పొందే సుఖంలో ఏమవుతుందంటే తనలో ఉండేటువంటి ఇద్దరు చెప్పాను కదా, ఆ జీవశక్తి, ఆ రజస్సు అంటే కదిలిపోయిన మనస్సు అలాగే టచ్ అయ్యి భూమధ్యంలో కొలిపోతుంది శుక్రాన్ని. కానీ అక్కడ ఉండదు, కింద పడిపోతుంది. అది అదో పిండం. అది మనిషిని పోలిన ఒక జీవి తయారవుతుంది. అంటే ఎంత పవర్ ఉందో చూడండి ఆ శుక్రానికి, రజస్సుకి, రేతస్సుకి. అదే రజోరేతస్సుల ఐక్యం, అదే సూర్యచంద్రుల ఐక్యం. చంద్రుడు ఎక్కడున్నాడండి చెప్పండి ఒక ముక్కలో టక్కున. చంద్రుడు ఎక్కడున్నాడు మనలో? భూమధ్యంలో. అంతే, వెరీ గుడ్. మనసులో అనుకుంటా గురుగారు. మీరు భూమధ్యంలో ఉన్నాడు. భూమధ్యే వసే చంద్ర. మనస్సు, నువ్వు బ్రహ్మ వస్తువుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు బయటకు వచ్చావు. బయటకు ఎందుకు వచ్చావు? కదిలి వచ్చావు. మరి కదిలితే ఏకాగ్రత ఉందా? లేదు. మరి ఏకాగ్రత లేకపోతే నీకు మెడిటేషన్ ఎక్కడ జరుగుతుంది? మెడిటేషన్ అంటే ఏమిటి? ఇలా కళ్ళు మూసుకుంటే, నువ్వు ఇంట్లో కళ్ళు మూసుకుని చేసి అప్పుడు ఏ ఆలోచన రాకూడదు. నీ తొలక భార్య కానీ పిల్లలు కానీ ఏది రాకూడదు. ఆ క్షణం కోసం ప్రయత్నం చేయాలి మీరు. అది డెవలప్ చేయాలి. దట్ ఈజ్ ఎ స్పేస్. ఇప్పుడు నీ మనసులో స్పేస్ లేదు. అందుకే గురువుగారు చెప్పారు, స్పేస్ అండ్ లైట్ ఈజ్ గాడ్. మర్చిపోకండి, స్పేస్ అండ్ లైట్ ఈజ్ గాడ్. స్పేస్ దేంతో నిండిపోయింది? ఒక ఆలోచన పోతే మరొక ఆలోచన, ఒక ఆలోచన పోతే మరో ఆలోచన. 24 గంటలు నీకు అదే. ఆ స్పేస్ లో గ్యాప్ ఇవ్వలేదు నువ్వు. ఇప్పుడు మీరేం చేయాలి? ఒక ఆలోచనకి మధ్య ఉండే గ్యాప్ పెంచాలి. అది స్పేస్. ఆ స్పేసే చిదాకాశం. అది నువ్వు ఆ గ్యాప్ లేకుండా దేంతో నింపించావు? అనేకమైనటువంటి విషయ చింతలతో నీ మనసు నింపేస్తున్నావు 24 గంటలు. కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, అతులు, ఉద్దేశాలు, ఇవన్నీ నీ హర్షిత్ వర్గాలతో నింపుకుంటున్నావు. అప్పుడు నీ బతుకు ఏమవుతుందో ఆలోచించేదా జీవుడు. జాగ్రత్త ఉండాలండి. బాహ్యములో మనకి అనేకమైనటువంటి కఠిన పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇన్ని కాదు, నేను పడుతున్నాను, నమ్మండి మీరు. మహాత్ములు పొందారు, స్వామిలు అటువంటి మహాత్ములే పొందారు. మనకే ఎంత ఎన్ని బాధలు, రాముడు ఎన్ని బాధలు. కానీ వాళ్ళు ఆత్మజ్ఞానం ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళ మనసు కదలకుండా నేర్చుకున్నారు ఆ విజయని. ఇప్పుడు మనం కూడా ఏమిటి? బాహ్యంలో ఉండక తప్పదు. నేను ఇన్ని వేదాంతం నేను చెప్పినా బాహ్యానికి రాక తప్పదు. నువ్వు అర్థమైందా? తప్పుతుందండి. ఉద్యోగం చేయాలంటే వెళ్ళాలి, కొడుకు దగ్గర వెళ్ళాలంటే కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అన్ని బాహ్యంతోనే లింక్ ఉంది మనకి. అలా ముక్కు ముసు కూర్చోగలవా? కూర్చో. కానీ ఈ రహస్యాన్ని పట్టుబడి నువ్వు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళినా అంతర్ముఖంలోనే ఉండు బయట పనులు చేసేటువంటి ఒక టెక్నిక్. అది నీకు పట్టుబడాలని రోజు నీకు చెప్తున్నాను. అది యోగంతో ఎప్పుడు కూడా అవేర్నెస్ పెంచుకోవాలంటాను. అవేర్నెస్ అంటే అర్థం ఏంటి?
ఆ వెలుగు ఎక్కడుంది? లోపలికి ఎలా వెళ్తావు? యోగం. అది అవేర్నెస్ పెంచుకోవడం. అవేర్నెస్ పెంచుకున్నాను అంటే కాదు. ఇప్పుడు నువ్వు బయట కారు డ్రైవ్ చేస్తున్నావండి, అప్పుడు ఏ అవేర్నెస్ నీకు ఉంది? ఆ రోడ్డు ఇది నీకు అవేర్నెస్లో ఉన్నావా లేదా? లేదా యాక్సిడెంట్లు అయిపోవా? ఆ అవేర్నెస్సే అంతర్ముఖంలో ఉంటే ఆ భగవంతుడు ఒకప్పుడు నీకు యాక్సిడెంట్ అవ్వాలన్నా ఈ విల్ సేవ్ యూ. అక్కడ రహస్యం. ఇది ఎవరికి తెలియదు. ఇక మనం యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఈ పోలీసులు చెప్తారు, ఆ పక్క నుంచి వచ్చాడు, కుడి పక్క వచ్చాడు, ఎడం పక్క వచ్చాడు, వాడు గుద్దేశాడు, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ బాహ్య కారణాలు. ఇక కోర్టులో కేసులు ఇవన్నీ జరుగుతాయి. వాటి తప్పు ఉప్పు నేనేమన్నా. కానీ నిజానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? ఆ క్షణంలో నువ్వు దైవానికి దూరం అయ్యవని చెప్తాను. ఒక్కటే కారణం, దైవానికి దూరం అయిపోయావు. అంటే పూర్తిగా వెలుగును వదిలేసావు. అంచేత మర్చిపోయావు. అంటే వదిలేయడం అంటే అది నేను పట్టుకొని ఉంది, నువ్వు మర్చిపోయావు నేను వెలుగు అనే మాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎప్పుడు అవేర్నెస్తో ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా తప్పుకుంటాయండి. ఇది రహస్యం. అంటే నాకు గురువు గారు చెప్పిన రహస్యం. ఎప్పుడు యోగం చేయరా నీకు అన్ని పనులు అయిపోతాయని వారు. అంటే నేను నమ్మేవాడు. నమ్మడం అంటే విశ్వాసం ఉంది, కానీ నేను యోగం చేస్తే అన్ని పనులు అయిపోతాయా? చెప్పండి. అయిపోతాయి. ఎందుకు అవుతాయి? యోగం చేయడం అంటే ఎక్కడికి? వెలుగు దగ్గరికి వెళ్తున్నావు. వెలుగు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడికి చేయడా అని పనులు. అంటే ఇప్పుడు నువ్వు అదే చేసుకుంటే ఆ భగవంతుడికి అవేర్నెస్లో ఉంటే నీకు ఎందుకు బాధలు వస్తాయి మనకి? ఒకవేళ రావచ్చు కాక అవి నీకు ఎలా ఉంటాయి? ఎగిరిపోతే అవి నేను బాధ పెట్టవు. అదే అన్నమాట. అంచేత మనం ఫిజికల్ అవేర్నెస్, మెంటల్ అవేర్నెస్, స్పిరిచువల్ అవేర్నెస్ కొడిపోవాలి. స్పిరిచువాలిటీ అంటే ఆత్మే నేను అనే భావంలో మీరు ఉండాలి. అది గుర్తు. నథింగ్ బట్ ఆత్మ. అది మర్చిపోయాం మన అందరం కూడా. ఆత్మ అంటే ఏం లేదండి, మళ్ళీ చెప్పాను. చచ్చిపోతే ఏమైంది? మాట కట్ అదే విషయం. అవును, సిగ్నల్స్ లేవు, వస్తాయి. చూడండి వచ్చినట్టు ఉన్నాయి. వచ్చిందా సిగ్నల్? వచ్చిందండి. కొంచెం అంటే అన్నిటికీ ముఖ్యం ఏంటంటే చిత్త ఏకాగ్రత ఉండాలి. ఆ చిత్త ఏకాగ్రత ఇచ్చేదే ఒక విద్య మనకి ఇచ్చేసారు. ఎందుకంటే మన సంగతి తెలుసు ఎవరికి? మన తండ్రులకి, ఋషీశ్వరులకి. ఒరే వెరివాడా, అదే మీకు ఉపనయనం అంటారు. ఇగో ఈ యోగం చేసుకో ఉండు, ఎప్పుడు యోగంలో ఉండు, అదే మీకు నేర్పాను నేను. గచ్చింతిష్టం సదాకాలం. అయిపోయింది, నీ జన్మ ధన్యం. అది ముఖ్య విషయం. ప్రాణవాయువు అనగా ప్రాణమును వాయువు చెలిపి చేర్చే ప్రాణవాయువు అని చెప్పబడుతుంది. ప్రాణము జ్ఞానస్వరూపుడే. అది ప్రాణము జ్ఞానస్వరూపమే, అంటే దైవమే. అది వాయువు చేతి చెలించింది. విమూఢ చూడండి, కర్తుముద్యుక్తో ఏ హఠాచ్చేత స్వజయం తే నిబద్ధంతి నాగేంద్ర ఉన్మత్త బిజతంతుభే. అది ఇది ముక్తికోపనిషత్తు. జాగ్రత్తగా వినండి. ఈ హఠయోగాభ్యాసములు కేవలము వాయు నిరోధమే. ఇప్పుడు చూడండి, కొందరు మట్టి పోసు కప్పించుకుంటాడు, దాన్ని చూసి మనం గొప్ప అనుకుంటున్నాం. ఇవన్నీ హఠయోగాలు. వాటిని ఎలా చెప్తున్నారు? అట్టి వాయు నిరోధం వల్ల జ్ఞానం కలగదు. మనం చూసి గొప్ప అనుకోవడమే, అది జ్ఞానం లేదు వాడికి. అందువల్ల అపాయమే వస్తుంది వాడికి. ఇట్టి వాయు నిరోధం చేత బలత్కారముగా మనోజయములకు ఎత్తించువారు మదపుటి అనుగును విసతంతులు చే బంధించుటకు ఎత్తించు మూఢుడు అంటే ఏమిటి? తామర కారు ఉంటుంది, దానిలో సన్నప్పటి తీగల్లాట ఉంటాయి. దాంతో మదించిన ఏనుగుని కట్టగలవా? అలాగే మదించిన మనసుని కట్టడానికి బలత్కారంగా హఠయోగ చేత
ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అది చూస్తుంటాం మనం. పెద్ద గుమ్మి తీసుకొని తలబెట్టేయడం, అది బలత్కార హఠయోగాలు అవి ఉన్నాయి. దానివల్ల జ్ఞానం వస్తుందా వాడికి? వాడు ఎందుకు అడుకోవడం అన్ని ఆ హఠయోగం చేసి డబ్బులు అడుక్కుంటాడు. అనగా ప్రాణము ఊర్ధముఖముగా ప్రయాణం చేయించి ఆత్మయందు లయమునందుటయే ముముక్షువు యొక్క కర్తవ్యము. ఇది ఫైనల్ గురుగా చెప్పారు. అంచేత అలాంటి బలత్కారమైనటువంటి హఠయోగాలు నేర్చుకోకండి అని గురువు గారు వార్నింగ్ ఇచ్చారు మనకి. మనం నేర్చుకోనుకోండి. బ్రహ్మజ్ఞానం చేతే మనస్సునేమోని ఆత్మలో లయం చేయాలి. ఆ టెక్నిక్ అది. ఏమైనా డిస్కషన్ అలా ఉంటే చెప్పండి. గురుగారు, ఇప్పుడు మీరందరూ ఒక డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఉండేటప్పుడు ఈ జగత్తంతా భగవన్మయము అనే భావం సదా ఉంచుకొని డ్రైవింగ్ మీద మనసు పెట్టి చేయడమే అంతర్ముఖమా కాదా గురువు గారు? అది కాదు. అంటే నేను చెప్పింది బాగానే ఉంది. లోపల ఉండి బయట పని చేయొచ్చు. నీ శక్తి, నీ మనసు లోపల పెట్టి బయట కారు డ్రైవింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మరేం లేదు. ఇప్పుడు కొందరు కారు బాగా ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారు, కారు డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మంచి ఎక్స్పర్ట్స్ డ్రైవర్. అదే అన్నమాట. నీ మనసు ఆత్మయందుచ్చి లోకంలో పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాలేదు బాగా. కాదు గురువు, అంటే మనము చేసే పనులు అన్ని ఈ జగత్తంతా భగవన్మయము అనే ఒక భావన మనం సదా ఉంటుంది. ఉంటూ మనం ఏ పని చేసేటప్పుడు కూడా భగవంతుడిని స్మరించుకొని చేస్తూ ఉంటాం. చేసుకుంటూ ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రోడ్డు మీద ఏమొస్తున్నాయా, ఎలా ఉంది ట్రాఫిక్, ఎలా ఉంది, మనకి ఏదైనా జాగ్రత్తగా వెళ్ళాలి అని మనసుని ఇలా ఉంచి చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో విధంగా ఉంచి చేసుకోవాలన్నా? నువ్వు భావంతో ఉండి యాక్సిడెంట్ అయిపోవా? నువ్వు ఉండటమే ప్రాక్టికల్ అమ్మది. నువ్వు ప్రాక్టికల్ గా వెళ్ళాలి, కానీ బయట నువ్వు ఆలోచన లేకుండా ఉంటే ఏమవుతుంది? అది తాము రాకపోయి నెట్టి పిండి అంటారు. అది అంటే నీ శక్తి కోల్పోకుండా ఏంటి. నీకు అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వందానికి. నువ్వు మామూలుగా అయితే ఏమవుతుంది, మనకి చిన్నది ఏమైనా అడ్డు వచ్చాడు అనుకోండి, నీకు వెంటనే కోపం వచ్చేస్తుంది. బయట ఉంటే వీడు అడ్డు వచ్చాడు, అడ్డుకు వచ్చాడు అని. ఇలాగే నీకు కోపతాపాలకు గురి అయిపోతుంటావు బయటకు ఉంటే మనసు వద్దన్నా. అందుకని అంతా దైవమైన భావన వేరు. భావన అందరూ అంటారు, భావన వేరు, అది ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్ చెప్తున్నాం ఇప్పుడు మేము. అంతర్ముఖంలో ఉండి బయట పనులు చేసుకునే టెక్నిక్ పనులని. ఇప్పుడు సైకిల్ చూడండి, చేతులు వదిలి తొక్కుతాడు, అది ప్రాక్టీసే కదా. చేతులు విడిచి పెడతాడు, సైకిల్ తొలుపుతుంటాడు. అలా ఇది ఒక ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాం మేము. అంతేకాని నువ్వు బయట అంతా దేవుడే అని చెప్పి నువ్వు ఓడిపోతుంటే ఏమవుతుంది? అది యాక్సిడెంట్ అయిపోతా. అక్కడ నీ శక్తి కోల్పోకుండా ఉండే రహస్యం నీకు పట్టుబడాల. అంటే ఆ మైండ్ కదలకుండా వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉందనుకోండి, వెళ్ళాడు ఒకడు, ఆ ట్రాఫిక్ మధ్యలో చిక్కిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? వాడు మనసు ఆందోళన పడిపోతుంటాడు జీవుడు. అంటే ఆ మనసు కదలకుండా చేయడమే అంతర్ముఖం అంటారు గురువు. అంతే కదా, యోగమే కదా అంతర్ముఖం. ఆ అవేర్నెస్ పెంచుకో. మనసు కదలకుండా చేయడమే అంతర్ముఖం. అర్థమైంది గురువు. కదలకుండా నువ్వు అన్ని పనులు చెయ్యొచ్చు. ఆ టెక్నికే మీకు నేర్పుతున్నాను రోజు, అది చెప్పాను అంతే. మిగతా భావన మంచిదే, అంత భగవంతుడైన భావం తప్పని నేను అన్నాం. భావం మంచిదే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో నాకు సందేహం వచ్చింది. అంతా భగవంతుడే అనేసుకుంటాను అంటే అవదది. అంటే కదా, ఆ భావంతో పాటు ఈ మనసును కదలకుండా ఉంచుకొని చేయడమే అంతర్ముఖం అంటాం. అంతే. అంతర్ముఖంలో ఉండడంలోనే భావం. భావము కూడా అంతర్ముఖం ఉండడమే భావం. భావం అంటూ వేరే లేదు అక్కడ. అది నువ్వు అనుకుంటా భగవంతుడా అని అనుకుంటావు లోపటే, కానీ అంతా భగవంతుడా అని. ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తూ కొందరు పాటలు పాడతారు.
పాడుకొని మంచి ఏకాగ్రత లోపటే ఉన్నాడు అతను. చక్కగా కొందరు పాటలు వింటారు, చక్కగా పాట వింటాడు, డ్రైవ్ చేస్తాడు. చూస్తున్నాం కదా, అది ఎక్స్పర్ట్. ఇప్పుడు నువ్వు కూడా ఎక్స్పర్ట్ అవ్వాలా. ఇప్పుడు నీ ఇంట్లో పని చేసుకుంటున్నావు, జాగ్రత్త వినుకొని. ఇప్పుడు నీ ఇంట్లో పని చేసుకుంటున్నావు, భర్త పిల్లలు అందరూ ఉంటారు, లేకపోతే అత్తమామలోని. అప్పుడు వారితో నీకు ఏదైనా గొడవ వచ్చింది, అది మామూలుగా అయితే ఏమవుతుంది, నీకు గొడవ వస్తే కోపాలు వస్తాయి, మామూలుగా అయితే కోపాలు వస్తాయి, కోపాలు చికాకులు వస్తాయి. ఈ సాధన ఇదే వల్ల నువ్వు ఈ సాధన వల్ల అంతర్ముఖంలో ఉండడం వల్ల ఏమవుతుంది, అవన్నీ లేకుండా ఉన్నాయి. ఏమైనా అనుకో, వాళ్ళు దైవ స్వరూపమే. అది చెప్తున్నాను కోణాల్లో. నీ అత్త దైవ స్వరూపం, అలాగే భావన. నీ కారు దైవ స్వరూపమే, నువ్వు దైవ స్వరూపం అని భావన మార్చుకుంటే, ఇప్పుడు నువ్వు చెప్పింది మనస్సు ఇలాగ ట్రైనింగ్ ఇస్తున్న కొద్ది ఏమవుతుందంటే, మనస్సు పూర్తిగా అంతా దైవమే దేవుడికి వెళ్ళిపోతుంది. అదే మెడిటేషన్. అంతా దైవమే, నువ్వు దేనికి మరి పట్టించుకో, అతను చేస్తాడు. అప్పుడు కొడిపోయిన తర్వాత అప్పుడు ఎలాగుండు, నీకు ఎదురు లేదు. ఆ మనస్సు దైవంతో ఏకం అయిపోయింది. అప్పుడు డ్రైవ్ చేసింది ఎవరు? ఆ భగవంతుడే. అదే అది భావం. కానీ ఇప్పుడు మనం భావం కాదు, ఆ భావాన్ని దైవంతో ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళాలని చెప్తున్నాను. అప్పుడు రాబోయేటువంటి చిక్కుడు నుంచి ఆ యాక్సిడెంట్ కానీ ఇది కానీ తప్పిస్తాను. ఇది అర్థమైందా మీకు? ఎందుకంటే ఇవన్నీ మంచిదే, వెళ్ళిన క్వశ్చన్ తప్పేం కాదు. భావం కూడా మారుతున్నారు నీకు. అదే కంటిన్యూగా నీకు అదే భావంలో వచ్చింది అనుకో, తిరుగులేదు. కానీ ఉండదు కదా ఇది. నువ్వు నీ మనసు కదిలిపోయి అంతా దేవుడు అన్నా ప్రయోజనం లేదు. నీ మనసు కదలకుండా చేసుకొని నువ్వు దేవుడు అనకపోయినా తప్పు లేదు. గుర్తుపెట్టుకోండి కదా. అంటే ఆ ప్రాక్టికల్ కోసం అనేక రకాలు చెప్తున్నాడు. నీ మైండ్ కదిలిపోయింది అనుకో, కొందరు అంటారు మైండ్ దేవుడా నువ్వే కాపాడాలి అంటాడు, మంచి భక్తితో పాడతాడు, చేస్తాడు. కానీ అది కాదు. అది మనసు కదిలిపోతున్నందువల్ల ఇబ్బందులు ఉంటాయి. వాడు శక్తిని పెంచుకొని అంతర్ముఖంలో ఉండి పాడాడు అనుకో. చూడండి, ఇప్పుడు మంచి యాక్టర్స్ ఉన్నారు, పాట ఘంటసాల కానీ లేదంటే జానకి కానీ. వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత పేరు వచ్చింది? లీనమైపోయి పాడేవారు. నేను అనేటువంటి భావన ఆ టైంలో వాడు కరిగిపోయింది లేదు. అదే అనమాట. అంచేత ఆ పాటలు వింటే మనకు ఆనందం, మనకు కొంత తన్మయత్వం చెందుతాం అనమాట. అది తాత్కాలికం, బాహ్యమయం వల్ల మనం తాత్కాలికం. ఇప్పుడు మనం సాధన ద్వారా నువ్వు పెర్మనెంట్ గా నీ మైండ్ ని భగవంతులో కనిపిస్తావు. అది బ్రహ్మ విద్య. ఇంకేమైనా ఉన్నాయా? ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నిరంతర అభ్యాసం. ఎందుకు ఇంత నిరంతర అభ్యాసం అంటే, శంకరాచార్యుల వారికి పుట్టుకతోనే జ్ఞానే. ఒక పెద్ద మూట ఉంది, ప్రారంభ మూట పట్టుకొచ్చాం, దానిలోంచి అన్ని తింటాం. ఆ ప్రారంభ మూటలో ఏముందో తెలుసా నీకు? నువ్వు తెచ్చే మూటలో ఏముందో నీకు తెలియదు. దాన్ని అనుసరించుకొని నీకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది, దుఃఖం రాగానే ఎంతో బాధపడతాడు. మనవుడు రోగాలు, ఇంట్లో చికాకులు. ఈ సుఖ దుఃఖముల బారి నుండి తప్పించడానికి బ్రహ్మ విద్య. అర్థమైందా? ఈ సుఖము దుఃఖాన్ని సమంగా తీసుకునే స్టేట్కి నీ మైండ్ వెళ్ళాలి. సుఖ దుఃఖే సమేతృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ కృతనిశ్చయ. ఓయ్ అర్జున, యుద్ధం చేయి, జయం పొందేవా మంచిదే, అపజయమైనా మంచిదే. నీ ధర్మం నువ్వు చేయి. అలాగే మీ అందరికీ ఏం చెప్తున్నా నేను, మీ ధర్మాలు మీరు చేయాలి. కొడుక్కి చేయవలసింది, భార్యకి చేయవలసింది. లోక ధర్మాలు మానకూడదండి, చెయ్యి. ఉద్యోగంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండని వారు గురువు గారు. చక్కగా నీ ధర్మాలను పాటించుకోబెట్టు. అక్కడ గౌరవమా అగౌరవమా, లాభమా నష్టమా జయమా అవి నీకొద్దు. అలాగ నీ భావన వెళ్ళినప్పుడు ఒకప్పుడు నువ్వు అనుకున్న పని నీకు అవ్వకపోవచ్చు కాక, ఆ టెక్నిక్ నువ్వు చెప్పాను, అంతకంటే నీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నీకు మంచి ఏదో నీకు తెలుసా?
చెప్పండి, మీకు మంచి ఏదో తెలిసినా తెలీదు. మనం ఏమైనా ఇలా కొలిపోతే ఇది ఇలా జరిగితే మంచిది అనుకుంటాం, అది నీకు మంచిది కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు పంచదార తింటాడు, చేదు మంచిదని అమ్మకు తెలుసు. అలాగే భగవంతుడు మన తండ్రి, హీ నోస్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ, బట్ వీ డోంట్ నో. మనం ఏంటి, నీ తెలివి పెట్టావు అనుకో, ఇది మంచిది అది మంచిది గెంతుతావు. అదే యోగ సాధకుడు అనుకో, ఆ దేవుడు చూసుకుంటాడు, పంచభూతాలు కూడా ఆ పని నీకు అవ్వకుండా చేస్తాయి. ఎందుకంటే దానివల్ల నీకు నష్టము ఇబ్బంది ఎక్కువ వస్తుంది. అప్పుడు మామూలు వాడైతే ఏమవుతాడు, అంటే వచ్చిన మంచికే ప్రతి ఇన్సిడెంట్ ని, అంటే మీకు చెప్తాను కదా, ప్రతి సిచ్యువేషన్ ని మీరు జాగ్రత్త అవుతుందండి. నీ తాలూకా డెవలప్మెంట్కి వినియోగించుకోవచ్చు, నీ తాలూకా దాన్ని ఏమంటారు కిందకి పాడవడానికి వినియోగించుకోవచ్చు, అభివృద్ధికి అధోగమనానికి. అర్థమైందా? అది ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా నేను, ప్రతి ఇన్సిడెంట్ లో కూడా, ప్రతి సిచ్యువేషన్ లో, అంటే ఒక సిచ్యువేషన్ ఎప్పుడంటే ఆ సిచ్యువేషన్ నువ్వు అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఎలాగో అభివృద్ధికి ఉపయోగించుకుంటావు చెప్పగలరు ఎవరైనా? ఒక సిచ్యువేషన్ ని అభివృద్ధికి ఉపయోగించుకోవడం ఎలాగా? సింపుల్ లాజిక్. అలాగా అంతరంలో ఉండటమే గురువు గారు. అంతే, చిన్న మాట. అంతలో ఉండదు నీకు, అది అయిపోయింది. ఆ సిచ్యువేషన్ ఏదోని నీకు అది మీరే. అది అక్కడ మన సిచ్యువేషన్ మంచిది వస్తే, మంచిది వచ్చినా బయటకు వచ్చేస్తాం. ఎంత వింటున్నారా? నీకు మంచి జరిగినా బయటకు వచ్చేస్తున్నాడు ఈ జీవుడు, చెడు జరిగినా బయటకు వచ్చేస్తున్నాడు. అదే మీకు చెప్పాను, వైకుంఠపాటి చెప్పాను కదా, పుణ్యపాపాలు అంటే అవేనండి. అంటే దుఃఖం వచ్చినప్పుడు బాగా బయటకు వచ్చేస్తావు, సుఖం వచ్చినప్పుడు కొంచెం వస్తావు. రెండిట్లోనే నీకు లాట్స్ ఆఫ్ ఎనర్జీయే. రెండు కూడా నీకు ఎనర్జీ పొగొడుతున్నాయి. ఇప్పుడు మీకేం చెప్పాను నేను, సుఖ దుఃఖములను సమంగా తీసుకోమన్నా. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒక ముక్కలో ఎవరైనా? లాభాలని జయాజయాలని బాహ్య ప్రపంచంలో సమంగా తీసుకోవడం అంటే ఏం చెప్పండి? మనోకదలిక లేకుండా ఉండడం గురుగారు, అంతే. మనస్సును కదిలించకూడదు. నాకు కావాల్సింది ఏంటంటే దైవ బలాన్ని కోల్పోకూడదండి మీ అందరూ. దేవుడు కాపాడి, దేవుడు అంటే బయట ఈ విగ్రహారాధన అనేది మనకి పెట్టే తప్పని అన్న వాటి గురించి నేను వెళ్తే మీరు మనలో ఫీల్ అవుతారు. దాని గురించి లోతుగా అర్థం అవుతుంది. అది చెయ్యడం తప్పని కాదు, నీ మనస్సు కదలకుండా ఉండాలా. నువ్వు దేవుడు పూజ చేసి నీ మనసు కదిలిపోయి అలా ప్రసాదం పెట్టలేదా, నీళ్ళు అలా మంత్రం రావలేదా, ఓటాట అంటే నీకు ఎందుకది? అది కూడా నీ అభివృద్ధికి తోడ్పడాలి పూజ. పూర్వం మా చిన్నప్పుడు తిరుపతి వచ్చాడు, వచ్చేసి వ్రతం చేయడం అలవాటు. తిరుపతి వెళ్ళినవాడు మన ఇంట్లో వ్రతం చేసినప్పుడు ప్రసాదం చేశాడు. ఈ లోపల ఆ రోజుల్లో ఇల్లు ఇంత గట్టిగా లేవులేండి పట్టూరులో కూడా ఎవరికైనా. టక్కున కుక్క వచ్చి ఆ ప్రసాదం ముట్టిస్తుంది. ఇక చూడండి మనిషికి కోపం వచ్చిందండి, వెంటాడి ఆ కుక్కను చంపేశాడు. అంటే ఏమిటి? తను చంపడం మంచిగా చెడ్డ పక్కన పెట్టి ఏమిటనమాట, తను ఇంత ప్రసాదం చేసుకున్నాడు, దేవుడికి పెడదాం అనుకుంటే కుక్క తిన్నదాన్ని. అదే నీకు జ్ఞానం ఉంటే ఎలా అనుకుంటాం? భగవంతుడే ఆ రూపంలో వచ్చినాడు అనుకుంటాం. మళ్ళీ ప్రసాదం చేసుకుంటాం, స్నానం చేసుకొని ప్రసాదం పెట్టేస్తాం. అవే అది తేడా. ఆ భావంలోనే, ఆ భావనే అలాగ మారిపోతుంటుంది. అది ఏది జరిగినా మన పెద్దలని మన మంచికే అని. బాగుందండి. ఇంకేమైనా మీకు అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచం మిమ్మల్ని గెంతిస్తుంటుంది, నువ్వు గెంతకుండా నువ్వు యుద్ధం చేయి. అర్జునుడి చేతి చంపించేది తప్పులేదు, కానీ అక్కడ చూసుకో
నీ గెత్తులాట్లో నీ ఐషడ్ వర్గాలు మరి లేకపోతే ఎలాగైంది చంపాడు? ఐషడ్ వర్గాలు ఉన్నాయి, ఐషడ్ వర్గాలు కూడా నీలో ఉన్నాయి, కానీ అవి నీ కంట్రోల్ ఉండాల. జాత వింటున్నారా? ఏమండి అన్ని మనసులోనే కదా ఉన్నాయి. మనసులోనే అజ్ఞానం ఉంది, మనసులోనే ఐషడ్ వర్గాలు ఉన్నాయి, మనసులోనే జ్ఞానం ఉంది, మనసులోనే దేవుడు, అన్ని అక్కడే. గుర్తుపెట్టుకోండి, సర్వ సంపదలు అక్కడ ఉన్నాయి. ఈ సర్వ సంపదలు నీలోనే ఉంటే నువ్వు ఏ సంపద పట్టుకుంటావు? మనం ఏడు పట్టుకున్నాం ఇన్ని జన్మల నుంచి? ఐషడ్ వర్గంలో నేను అని పట్టుకున్నాం. అంటే ఎందుకు? బాహ్యంలో ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఇది మంచిది కదా అని ఆ తగువులు, యుద్ధాలు, లేదా కోర్టుకు వెళ్ళాలు, రకరకాలు పడుతున్నారు కదా, చంపుకోవడాలు. ఇప్పుడు చోటు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో జ్ఞానం లేక. జ్ఞానం ఉంటే యుక్తిపరంగా తప్పించుకుంటాం. అదే అంచేత ఇప్పుడు మీకు ఇప్పటికి మీ అందరికీ ఎక్కిపోయింది. నీకు విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ? ఏది ఇంపార్టెంట్ అండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అదే బ్రహ్మజ్ఞానం. ఏది ఇంపార్టెంట్? ఏ శక్తి మీకు ఇంపార్టెంట్? దైవ, అదే ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. దైవ శక్తి ఖర్చు చేయకండి. ఈ బయట ₹1 కోటి పోనీ అంటే పోనీ వదిలేమని చెప్పడం, దానికి తగిన ప్రయత్నం చెయ్యి, వదలొద్దు. ఎందుకు వదలాలి డబ్బులు? కానీ ఏది ముఖ్యం నీకు? దైవ బలం కోల్పోతూ ఆ డబ్బును సంపాదిస్తున్నావు, ఇది నీకు నష్టము. నీకు అర్థమైంది చెప్పిన పాయింట్ మీ అందరికీ? దైవ బలం కోల్పోకుండా లోక వ్యవహారాలు చేసే టెక్నిక్ మీకు అర్థమైపోవాలండి. నువ్వు ఏ ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకి ఏమవుతుందంటే నీ కోపతాపాలు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? బాహ్యమే కదా. ఆ జ్ఞానం కలిగింది అనుకో, బ్రహ్మజ్ఞానం సంపన్నం అయిపోయావు. అంటే ఏమిటా జ్ఞానం? అంతా భగవత్ స్వరూపమే, నన్ను పరీక్ష పెట్టడానికి అనే భావన నీకు రావాలి. అది అలాగే నువ్వు అన్నింటి వదిలి పారిమని చెప్పను నేను. నీ లోపల భావంతో ఉండాలి. అర్జునుడు ఏంటి యుద్ధం చేసాడు? అంతా కూడా వెలుగే. ఒరే చంపేవాడివి కాదు, చచ్చేవాడి కాదు, నువ్వు కాదు, నిమిత్త మాత్రం. నువ్వు అనకపోయినా వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. అది అన్నమాట మీకు. అదండి వెలుగుని చంపడం ఏంటి చెప్పండి? తెర మీద బొమ్మలు పోతాయి వస్తాయి, కానీ ఆ తెర మీద ఏదో బొమ్మ ఉందండి, ఆ బొమ్మను ఆ ఎన్టీ రామారావు కనిపించాడు, లేకపోతే మరో ఎవడో కనిపించాడు, చచ్చిపోయాడు ఏంటండి? ఇది అంతే. అయితే ఏమిటి, మహాత్ములు ఈ తెర మీద బొమ్మలాట్లో కూడా డైరెక్ట్ నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలా, లేదా నీకు దుఃఖం. నీకు అన్ని ట్రాజడీ సినిమాలో చూస్తున్నావు, నీకు అంతా దుఃఖమే. నువ్వు ఎలాగంటే చక్కటి సినిమాను వేసుకోవాలండి. నీకు ట్రాజడీ సినిమా వచ్చినా కామెడీకి మార్చేయి. నీకు అర్థమైందే? ట్రాజడీ సినిమే అది కామెడీకి నవ్వుకో. అందుకని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా? పట్టుకొచ్చావో ట్రాజడీలు, కామెడీలు, ఇంకేంటి సంసారికలు అనేక సినిమాలు జరుగుతుంటాయి. నువ్వు జీవుడు బయటికి పోయి లోపల ఆ ట్రాజడీకి లొంగకు, కామెడీకి లొంగకు, వాటి లీనం అయిపోకు. ట్రాజడీ సినిమా చూసినా ట్రాజడీకి లీనం అయిపోకు. కొందరు లీనం అయిపోతారు. ఆ ట్రాజడీ సినిమా అంటే వేరే కాదండి, నిత్య జీవితంలో మనకు జరిగేవి. కొందరు కామెడీకి లోన్ అయిపోతారు. నవ్వచ్చు, ఆ ఎరుకుతో నవ్వాలా. ట్రాజడీ కానీ కామెడీ కానీ ఇవన్నీ తప్పదండి. యాక్షన్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక నాటక రంగం. మీరు విని ఉంటారు, జగత్ నాటకం. దీనికి సూత్రధారి ఎవరు? వెలుగు. అక్కడ మామూలుగా మనం కృష్ణుడు అంటాం. కృష్ణుడు అంటే రూపం కాదు, వెలుగు. అదే అన్నమాట. ఓకే ఓకే, టైం అయింది. మీకేమైనా డౌట్ లేవు కదా? క్లారిటీ మీ అందరికీ అయిపోయిందండి. కానీ ఎందుకంటే పూర్తిగా మీ మైండ్ జ్ఞానంతో వెళ్ళిపోవాలి. అందుకు ఈ బాధ. అప్పుడు వేరే నువ్వు భావించక్కర్లే, ఆ మనస్సు అయిపోవడమే భావన. ఓకేనండి, ప్రార్థన చేయండి. నమస్కారం గురువు గారు అండి. ప్రార్థన చేస్తానండి. ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో శాంతి శాంతి. జై గురుదేవ్. అందరూ కూడా అందరికీ అంతర్ముఖంగా నమస్కారం ఉండండి. అండి. మీ అందరూ కూడా అంతర్ముఖంలో ఉండండి. అది మళ్ళీ రేపు ఉదయం వచ్చే వరకు సిచ్యుయేషన్స్ ఏ వచ్చినా చేయించకండి. అది ఆత్మ నమస్కారం గురువు